దగ్గర నుంచే ఒక సమాధానం ఆశిస్తున్నా. ఇటీవల ఒక రిపోర్టులో ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ప్రజల ఆదరణ, గుర్తింపు, అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి నాయకుడు ఫస్ట్ ప్లేస్లో మన దేశ ప్రధాని ఉన్నారు. నిజమే, ఒప్పుకుందాం. మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో భారతదేశంలో, తన సొంత దేశంలో తన ప్రతిష్ట కోల్పోయి సీట్లు తగ్గినాయా, లేకపోతే ఏ కారణంతో తగ్గాయంటారు? ప్రపంచమేమో ఆయన నంబర్ 1 గా గుర్తించింది. ఇక్కడ ప్రపంచానికి హైందవ భావజాలాన్ని తీసుకెళ్ళటానికి ఆనాడు వివేకానంద 1855లో చేసిన శికాగో దగ్గర నుంచి నేడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ చేసినటువంటి ప్రయత్నాల దగ్గర నుంచి మొన్నటి 199 దేశాలు యోగా డే, మన దేశం యొక్క ఒక క్రీడ అయినటువంటి యొక్క లెక్కైనటువంటి ఆరోగ్య ప్రధానమైనటువంటి యోగా డేని పాటించిన దగ్గర వరకు భారతదేశం యొక్క కీర్తి ప్రశ్న విషయంలో కానీ G20 లాంటి దేశాల్లో ఈ రోజున మనం అధ్యక్ష స్థానంలో కూర్చోవటం కానీ, ఎక్కడైతే వివాదాస్పదమైనటువంటి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా అటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి దమ్ము ధైర్యంతో చేసేటువంటి వివాదం విలాయని పరిస్థితి ఏదైతే ఉందో, ఇదంతా కూడా దేశం కోసం బయట చేసినటువంటిది, దేశం కోసం లోపల చేస్తున్నటువంటి ప్రయత్నం సార్. ఇక్కడ నేనేమంటానంటే, మీరు ఎందుకు తగ్గింది ఓట్లు అనేది అంటే తగ్గడానికి ఏం లేదు సార్. ఇక్కడ ప్రతి చోట కూడా ప్రజలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది కోరుకునే దాంతో పాటుగా ప్రత్యర్థులు చేసేటువంటి ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మారు సార్. ఇక్కడ ఓటు బ్యాంకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుంది కేవలం 99 సీట్లు మాత్రమే. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే అక్కడ యూపీలో చేసుకున్నటువంటి ఆ యొక్క ఓట్ల పరిస్థితి కానీ, ఈ రెండింటిని కూడా తను జోడించుకొని తన కూటమిలో ఉన్నటువంటి బలంగా మార్చేటువంటి తరుణంలో ప్రతి చోట చేసినటువంటి ఆయన మాట ఖచ్చితంగా తమిళనాడులో. బోల్డ్ గా ఒక విషయం చెప్పండి. రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్ర వల్ల వాళ్ళ గెలుపుకి కొంత ప్రభావం చూయించింది, ఫలితం తీసుకొచ్చిందని భావిస్తారా? దాన్ని ఒప్పుకుంటారా? జోడో యాత్ర తర్వాతే ఛత్తీస్గఢ్ పోయింది, రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది సార్. జోడో యాత్ర తర్వాత పార్టీ పెరిగింది అనుకోవడం వల్ల ఏం లేదు. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాలనలో ఉన్నటువంటి పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగానే లోపాలు ఏమైనా ప్రజలు గమనించారా, లేకపోతే ప్రత్యర్థులు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మారా అనేటువంటి అంశం మీద తప్ప నరేంద్ర మోడీ గారి యొక్క జోషే తగ్గితే ఎక్కడ మొదలెట్టామో 3 సీట్ల నుంచి 242 సీట్లు ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి నిలకడైనటువంటి నమ్మకమైనటువంటి ప్రత్యర్థులతో సంబంధం లేకుండా వచ్చినటువంటి ఒక మెజారిటీ ఈ రోజున పార్లమెంట్ లో పిలిచిన వైనాన్ని గుర్తించమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక భావజాలంతో పోయినటువంటి వాళ్ళు. ఇవాళ మీరు కేరళకి పోండి, ఎన్డీ కూటమిలో ఉన్న వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోరాడుకోవాల్సిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో పోండి, నీతో ఉంటానని తర్వాత నీతో ఉండలేదని. మరొక విషయం బాజీ గారు, ఆంధ్రప్రదేశ్లో యువగలం పేరుతోటి ఆ నాయకుడు నారా లోకేష్ ఆయన చేసినటువంటి యువగలం పాదయాత్ర వల్ల ఆయన ఎదిగాడు, ఆయన కొంత అర్థం చేసుకుని అప్డేట్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం జోడో యాత్రలో కూడా అవిఘ్నమైనటువంటి ఒక పట్టుదలతో ఒక యువ నాయకుడు, అతను ఏ పార్టీ అనేది నాకు అనవసరం, ఒక యువకుడు రాజకీయంగా జనంలో కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, వాళ్ళు అప్డేట్ అవటం మంచి కల్చరే కదా. ఎస్ సార్, ఒక్క మాట చెప్పేస్తాను. మీరు 35 ఏళ్ళు ఉన్నటువంటి లోకేష్ గారిని 55 ఏళ్ళు ఉన్నటువంటి నవయువకుడుగా భావిస్తున్నటువంటి రాహుల్ గారిని కలిసి పోల్చి చూడటం అనేది కాదు సార్. ఆయన పాదయాత్ర చేయడం అనేది ఆయనకి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చేశారు. హైదరాబాద్ లో కూడా ఆయన పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందండి. దయవుంచి నేనేమంటానంటే, ఇక్కడ ఏ ఎన్నికలైతే రాజకీయంగా 2 పక్షాలను ముందుకు తీసుకెళ్తాయో, నిలబెడతాయో, యుద్ధం చేస్తాయో, ప్రత్యేకంగా వచ్చేటువంటి యొక్క ఆ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాల జోష్ ఆటోమేటిక్ గా ఇవాళ ఎన్డీఏ కూటమి కాబట్టి ఈయన వాళ్ళ విపక్ష నేతగా అయ్యాడు. ఆ ఇండి కూటమి కాబట్టి ఆ ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వీరు కూడా ఎన్నికల ముందు తెలుగుదేశంతో మాట్లాడతాము, రమ్మని మనం అవకాశం ఇస్తామని, బీహార్ తో మాట్లాడతాము, రమ్మని మనం అవకాశం ఇస్తామని, ఇవన్నీ మనకు పబ్లిక్ గానే కనపడినటువంటి ఈ అంశాలన్నీ చూస్తే నేనే గట్టివాడిని అయితే, నేనే బలవంతుడిని అయితే 10 ఏళ్ల పాటు నేను ఇలా ప్రజల్లో ఉండి అనేక మాటలు చెప్పినప్పుడు ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఈ రోజు ఎన్డీ కూటమిలో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, వారు విపక్ష నేతగా అయినందుకు వల్ల కానీ, లేకపోతే విపక్ష నేతగా ఆయన ప్రతిస్తున్న వైనాన్ని కానీ మేము ఎక్కడా తప్పు పట్టట్లేదు సార్. కాకపోతే
మీరు చెప్పారు చూసారా ఇందాక, ఆ హిందూ అనేటువంటి మాటకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించి వాళ్ళు చేసిన దానికి హిందువులు వాళ్ళు నమ్మకుండా పోయింది. దాని ఫలితానికి వాళ్ళు నష్టపోయారు అంతే. నష్టపోలేదే, వాళ్ళు ఎదిగారు కదా, కొన్ని సీట్లు పెరిగాయి కదా. అధికారం వచ్చారు రాజేంద్ర గారు, వాళ్ళు మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి గంట బజాయించి చెప్పారు. ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, మనం గుర్తుపెట్టుకోండి మనం అధికారంలోకి వస్తున్నామని చెప్పన్నారు. మరి మోదీ గారు కూడా అన్నారు కదా, మాకు 400 సీట్లకు దగ్గరగా రాబోతున్నామని. ఇది రాజకీయాల్లో సహజమే కదా, మేం గెలుస్తామని చెప్పుకోకపోతే మేము ఓడిపోతాము లేదా గెలుస్తామో లేదో అని ఎవరైనా చెప్తారా బాజీ గారు? చెప్పాల్సిందే సార్, చెప్పాల్సిందే. చెప్పిన తర్వాత జరగకపోతే నేనేది ఇప్పుడు మా ఆంధ్ర రాష్ట్రంలో వైనాట్ 175 అని చెప్పారండి ఆయన. 175 ఇప్పుడు ఆ గోలొద్దు మనకి. 7 పోయింది, 5 పోయింది, ఆఖరి 1 పక్కన ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు అటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా మేము సాధిస్తామని చెప్పి సాధించలేకపోయినప్పుడు సాధించని వారు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి అధికార పక్షంగా మా ధర్మం మేము నిర్వహిస్తున్నాం, వారికి సమాధానం చెప్పాల్సింది చెప్తాం, వాళ్ళు అడగాలి, మేము చెప్పాల్సిన అవసరం ఉందనే భావిస్తున్నాం సార్. Yes, I do agree with that. I appreciate the same. తులసిరెడ్డి గారు, బాజీ గారికి మీరు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రశ్నలు కాదు కానీ ఇక్కడ అటు రాహుల్ గాంధీ గారికి కానీ నరేంద్ర మోడీకి కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరి మెరిట్స్ డిమెరిట్స్ తిరిగి ఉంటాయి. ఇప్పుడు బీజేపీని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అంటే వాళ్ళకు సీట్లు తగ్గిండొచ్చు కానీ 303, 282 బదులు 240 వచ్చినాయి. కానీ ఇప్పటికీ స్టిల్ లార్జెస్ట్ పార్టీ 240 అనేది ఇంకా సెకండ్ కాంగ్రెస్ 99, 240కి 99కు చాలా తేడా ఉంది వచ్చేసి. కాబట్టి దాన్ని మనం ఏమి అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి సంబంధించి 44 నుండి 52కు, 52 నుండి 99కి. కాబట్టి ఇది ఇక్కడ పెరగడం జరిగింది. బట్ న్యాచురల్ గా రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతుంటాయి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ 24 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఉండి మన పార్టీ ఓడిపోయింది, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక చోట ఆయనే ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి బీజేపీ మాతృక భారతీయ జనసంఘ్ 1951లో పుట్టింది, మరి దాని బీజేపీగా మారింది. 96 వరకు అధికారం రాలేదు. అంటే 1951లో పుట్టి 96లో 10 రోజులకు వాజ్పేయి వచ్చారు. అంటే 40 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలేదు. అంటే ఆ చరిత్ర బీజేపీకి భారతీయ జనసంఘ్ ఉంది. కాబట్టి ఇవి ఒక్కొక్క ఆ సమయం సందర్భం బట్టి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనమే నరేంద్ర మోడీ బీజేపీని తక్కువ చేయాల్సిన పరిస్థితి ఏం లేదు. స్టిల్ వాళ్ళకి వచ్చేసి సొంతంగా 240 ఉన్నాయి. అవి మూడోసారి ఆ స్థాయిలో తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. ప్రజెంట్ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే పదోసం గెలవాలనే కానీ నీ వ్యక్తిగత నవీన్ పట్నాయక్ లాంటి 24 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఒకసారి సమయం వచ్చినప్పుడు ఓడిపోవాల్సి వస్తుంది. ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, వాజ్పేయి గారు ఓడిపోయినారు, చంద్రబాబు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి గారి కొంచెం తేడాతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నాయకులు పార్టీలు కూడా ఉంది. కాబట్టి ఇది ఆ పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. సరే, ఏదేమైనా ఈ రోజు రాహుల్ గాంధీ గారు డెఫినెట్ గా వచ్చేసి అది ఒక విశ్వరూపం చూపించాను అనాల్సిన అవసరం. ఇంతవరకు రెడ్డి గారు మీకు ఒక బయట చూపిస్తాను. పార్లమెంటులో అగ్నివీర్ మీద మాట్లాడారు రాహుల్ గాంధీ, అది ఒకసారి చూడండి. अग्निवीर शहीद हुआ, लैंडमाइन ब्लास्ट में शहीद हुआ, मैं उसे शहीद कह रहा हूं, मगर हिंदुस्तान की सरकार उसे शहीद नहीं कहती। नरेंद्र मोदी उसे शहीद नहीं कहते हैं, नरेंद्र मोदी उसे अग्निवीर कहते हैं। उस घर को पेंशन नहीं मिलेगी, उस घर को कॉम्पनसेशन नहीं मिलेगी, शहीद का दर्जा नहीं मिलेगा। और बेचारे बैठे हुए थे, 3 बहनें थी, एक साथ बैठी हुई थी, रो रही थी। आम जवान को पेंशन मिलेगी, जरूर दुख होगा, मगर हिंदुस्तान की सरकार आम जवान की मदद करेगी। मगर अग्निवीर को जवान नहीं कहा जा सकता। अग्निवीर यूज एंड थ्रो मजदूर है। और आप उससे कहते हो, उसको आप 6 महीने की ट्रेनिंग देते हो, 6 महीने की ट्रेनिंग देते हो। दूसरी तरफ चाइना के जवान को 5 साल की ट्रेनिंग मिलती है, राइफल लेकर उसके सामने खड़ा कर देते हो, उसके दिल में भय पैदा करते हो। एक जवान और दूसरे जवान के बीच में फूंक डालते हो कि एक को पेंशन मिलेगी, एक को शहीद का दर्जा मिलेगा, दूसरे को नहीं मिलेगा। और फिर अपने आप को देशभक्त कहते हो। ये कैसे देशभक्त हैं? या बोलिए शेख बाजी जी, इसका बारे में क्या बोल सकते हैं आप? ఇప్పుడు వారు అంటా ఉంటే రాజేంద్రజీ చాలా విషయాలు గుర్తుకొస్తా ఉన్నాయి. వారి కథలో సంజయ్ గాంధీ గారు ఒక ఆయన ఉండేవారండి. ఆయన పాపం ఎవరు దొరికితే వాడిని తీసుకెళ్లి మిలిటరీలో జాయిన్ చేసేసేవాళ్ళు.
అదేవిధంగా రోడ్డు మీద కుటుంబ నియంత్రణ చేయించుకునేందుకు బలవంతంగా ఒక రోజు 70,000 మందిని ఢిల్లీలో ఖాళీ చేయించి అప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినటువంటి సంజయ్ గాంధీ గారు నాకు గుర్తుకొచ్చారు సార్. నేనేమంటానంటే 10th క్లాస్ పాస్ అయిపోయి 4 సంవత్సరాల పాటు దేశం కోసం సేవ చేయడానికో దేశంలో ఉన్నటువంటి మిలిటరీలో పనిచేయడానికి వెళ్తే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన 25 మందిని అందులో పర్మనెంట్ గా ఉంచుకొని మిగతా వాళ్ళకి జీతాలు 25 లక్షల రూపాయలు వెనక్కిచ్చి పంపించి వాళ్ళకి మళ్ళీ సరైనటువంటి ఉద్యోగాలు ఏవైతే మిగతా సిఆర్పిఎఫ్ లో కానీ సిఎస్ఎఫ్ లో కానీ ఆ జాబుల్లో చేర్పించేటువంటి ఒక అవకాశాన్ని ప్రభుత్వం తీసుకుంటే అందులో ఉన్నటువంటి మంచి చెడుని చెప్పడం పోయి దేశంలో ఉన్నటువంటి యువకులు మొత్తం కౌమార దశలో ఉన్నటువంటి 10th పాస్ అయినటువంటి కుర్రాడు 4 సంవత్సరాల పాటు దారి తప్పకుండా దేశం పట్ల కమిట్మెంట్ తో ఉండటం కోసం ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికపూర్వకమైనటువంటి పథకాన్ని తీసుకొస్తే దాన్ని వెక్కిరించి తెలంగాణలోకి వెళ్ళాక జాతి సంపద అయినటువంటి రైళ్లను తగలబెడితే కేవలం నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకతతో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరి జీవితాలు పాడైనండి. అయినా అగ్నివీర్ ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతోంది. అగ్నివీర్లో వెళ్ళేటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో దేశం పట్ల ఈ యొక్క దేశం యొక్క రక్షణ పట్ల కమిట్మెంట్ తో ఉన్నారండి. వాళ్ళకి ఆ విషయం తెలియదు. నేను ఇప్పుడు మిలిటరీలో సైనిక యొక్క నియామకాలు చేయకుండా సైనికుల యొక్క దమ్ము లేదని చెప్పి మాట్లాడుతూ భారత సైన్యం చేతకాలేదని చెప్పి అవహేళన చేస్తూ వాళ్ళని వెక్కిరించి ఖాళీ బూట్లు ఇచ్చి సైన్యం పారిపోతా ఉంటే చైనా చేతిలో దొరకకుండా పారిపోతున్నటువంటి క్రమంలో రేడియోలో ఈ రోజున మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు నెలకోసారి. కానీ ఆ రోజు రేడియోలో నెహ్రూ గారు చెప్పారండి, నేను చేతులు ఎత్తేసాను, నా చేతిలో బాజీ గారు ప్రధానమంత్రి రేడియో